అందరికీ నమస్కారం. ఈనాటి సత్యదర్శనం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. సత్యదర్శనం అంటే ఆత్మదర్శనం. ఆత్మదర్శనం చేసుకున్న ఎంతోమంది మహానుభావుల యొక్క జీవిత చరిత్ర, వారి సాధనలను, వారి ఆజ్ఞలను గురించి మనం తెలుసుకుంటూ వస్తున్నాం ఎంతోమంది పిరమిడ్ మాస్టర్ల ద్వారా. ఈరోజు మనం ఓషో విజ్డమ్, ఒక మహానుభావుడు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారు మనకు చెప్తూ ఉంటే, ఎన్నోసార్లు చెప్తూ ఉంటే విన్నాం మనం. ప్రాపంచిక జీవితాన్ని అద్భుతంగా జీవించాలంటే ఓషో నుంచి నేర్చుకోవాలి, ఓషో రజనీష్ వారి నుండి. ఆధ్యాత్మిక జీవితం గురించి తెలుసుకోవాలంటే లోక్సం రాంపా గారి నుండి నేర్చుకోవాలి అన్నారు. సో అలాంటి ఒక అత్యద్భుతమైన మహానుభావుడు చెప్పినటువంటి 10 ఆజ్ఞల గురించి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ఇంజనీరింగ్ కాలేజ్ ప్రొఫెసర్ హెచ్ఓడి పాండురంగం గారు. వారితో మాట్లాడి అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్. హౌ ఆర్ యూ సార్? సార్, ఓషో ఎవరు, వారి జీవితం గురించి చెప్పండి సార్. ఓకే, ముందుగా మన గురువు గారికి, బ్రహ్మర్షి పత్రిజీ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు. మరియు ఓషో గారికి కూడా నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు. టిబెట్లో 2 లామాలు ఉన్నారు సార్, 2 ఫ్రెండ్స్, 2 మంచి సాధనలో ఉన్నారు. వాళ్ళు ఇంకా ఉన్నతమైన స్థితికి చేరుకోవాలని వారు ఒక గుహను ఎన్నుకొని 40 రోజుల పాటు మౌన ధ్యాన ఉపవాస దీక్ష తీసుకుంటారు సార్. వాళ్ళు 2 లామాలు మౌన ధ్యాన ఉపవాస దీక్ష తీసుకుంటారు 40 రోజుల పాటు. 40 రోజులు వాళ్ళు మంచి అద్భుతంగా వాళ్ళ దీక్షలో ఉన్నారు. అందులో ఒక్క అతనికి ఇంకొక అతని పట్ల కొంచెం ద్వేషం కలుగుతుంది, ఈర్ష్య కలుగుతుంది, అసూయ ఏర్పడుతుంది. అంటే అరిషడ్ వర్గాలు అతన్ని కొంచెం బలహీనం చేసే పరిస్థితి వచ్చేస్తుంది. ఇంకోతనేమో చాలా నిష్టగా అద్భుతంగా తన సాధన కొనసాగిస్తున్నాడు. ఇద్దరు కొనసాగిస్తున్నారు. కానీ 37వ రోజు ఒకరికి ఒక దుర్బుద్ధి కలిగింది అనమాట. అతను వెంటనే చంపేస్తాడు. ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని చంపేస్తాడు ధ్యానంలో ఉన్నప్పుడే. ఇంకా 3 రోజులు బాకీ ఉంది. 3 రోజులు అయితే ఆ దీక్ష పూర్తి అయిపోతుంది. ఎవరైతే హత్య గావింపబడ్డారో అతను 792 సంవత్సరాల తర్వాత భారతదేశంలో జన్మ తీసుకుంటాడు. హత్య చేయబడ్డ వ్యక్తి. ఇంకా బాకీ ఎంత ఉంది? ఇంకా 3 రోజులు బాకీ. 3 రోజులే జన్మ తీసుకుంటాడు. పుట్టిన వెంటనే ఏం తీసుకోడు. 3 రోజుల పాటు ఏం తీసుకోడు. చనుబాలు కూడా తాగడు. అలాగే 3 రోజుల పాటు ఉంటాడు. అదే దీక్ష కొనసాగుతుంది. 792 సంవత్సరాల తర్వాత, 92 సంవత్సరాల తర్వాత మళ్ళీ భూమి వచ్చారు. పుట్టిన వెంటనే 3 రోజులు ఏమి తీసుకోడు. అందరూ కంగారు పడిపోతారు. ఏం తీసుకోడు, ఏం తాగడు, ఏం తినడు. కేవలం దూదితో నీళ్లు మాత్రం వాళ్ళు నోరెండిపోతామో ఉద్దేశంతో ఇలా అంటారు తప్ప అతను ఏం తీసుకోడు. అదే కంటిన్యూషన్ అవుతుంటుంది అనమాట ఆ దీక్ష. రైట్. ఆ 3 రోజుల తర్వాత తను మళ్ళీ ఈ భూలోక ప్రయాణం స్టార్ట్ అవుతుంది. అతనే ఓషో గారు సార్. వాహ్. అతను ఇండియాలో మధ్యప్రదేశ్లో కుచివాడ గ్రామంలో ఒక జైన కుటుంబంలో పుడతాడు. అంటే 792 సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు అతనిది మొన్న డిసెంబర్ 11కి 92వ జన్మదినం సార్ అతనిది. 92 సంవత్సరాలు అతన్ని. వెళ్ళిపోయి ఎన్ని సంవత్సరాలు? అంటే 1990 జనవరి 19 నాడు అతను బోర్డు వికెట్ చేస్తాడు. 1931 డిసెంబర్ 11th రోజు ఇతను జన్మ తీసుకోవడం జరిగింది. సో 31-90 దాదాపు 59 సంవత్సరాలు. 59 years, 58 ప్లస్ 59 years అతను. ఇతని సమాధి పైన ఏం రాసి ఉంటుందంటే, ఓషో జన్మించలేదు, మరణించలేదు. కేవలము 1931 నుంచి 1990 ఈ మధ్య కాలంలో ఈ భూలోకాన్ని సందర్శించాడు. ఇది విన్నాం మనం. ఇది ద ఓషో గ్రేట్నెస్. అది జన్మించలేదు, మరణించలేదు, వచ్చి విజిట్ చేసి వెళ్ళిపోయాడు. అంటే మనం ఇక్కడ దివి నుంచి భూమికి దిగొచ్చిన బుద్ధుల్లో మనం అనేది దీనికి ఒక ఉదాహరణ.
రైట్. వారి గురించి తెలుసుకుంటే మన గురించి మన అర్థమవుతుంది. గురించి అర్థమైపోతుంది. 1990. 1990 జనవరి 19. ఎస్, నాకు గుర్తుంది. నేను గుర్తుందా సార్? ట్రైన్ జర్నీలో ఉన్నాను. ఓకే. ఏదో గురువు 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 అంటున్నారు, మహాగురువు. మహాగురువు. నేనంత పెద్దగా చూసినట్టు అనిపించలే, ఓకే. అందరు అంటూ ఉంటే విన్నా. కానీ ఆ ఎనర్జీ ఎందుకో నాకు తాకుతుంది, ఎవరో ఏదో జరుగుతుంది, ఏదో జరిగిందని. రైట్. ఆ తర్వాత నుంచి నేను ఓషో బుక్స్ చదివాను. ఓకే ఓకే. చాలా ఉన్నాయి సార్, దాదాపు 650 పుస్తకాలు ఉన్నాయి ఇప్పుడు ఇతనికి. ఎస్, ఎగ్జాక్ట్లీ 1991 ఐ థింక్. అప్పటి నుంచి నేను ఓషో బుక్స్ చదవడం స్టార్ట్ చేశాను. వండర్ఫుల్ సార్. మరి తను జ్ఞానోదయం ఎప్పుడు పొందారు? ఇతను 1931 డిసెంబర్ 11 రోజు ఇతను జన్మ తీసుకోవడం జరిగింది. సరిగ్గా 22 సంవత్సరాల తర్వాత మార్చి 21, 1953, అట్ ది ఏజ్ ఆఫ్ 22 ఇయర్స్ ఆ టైంలో అతనికి జ్ఞానోదయం వచ్చేస్తుంది, జ్ఞానోదయం కలుగుతుంది. ఇతను జ్ఞానోదయానికి ఏమంటాడంటే అక్కడ చూసేది చూడబడేది ఉండదు, అంటే సాక్షితత్వం కూడా నశించిపోతుంది. రెండు ఒకటే. అక్కడ ఉండడం మాత్రమే ఉంటుంది. ఉండడం, చూసేది చూడబడేది వేరు వేరుగా వేరు రెండు ఒకటే అయిపోతుంది. అంటే చూసేది చూడబడేది ఉంటేనేమో సాక్షితత్వం ఉన్నట్టు, విట్నెస్, ఆ స్టేట్ ఉంటుంది. ఆ స్టేట్ కూడా పోతుంది అనమాట, అది నశించిపోతుంది. అప్పుడు ఏముంటుంది, ఉండడం మాత్రమే ఉంటుంది. ఉండడం అంతే. అదే బుద్ధత్వ స్థితి, అదే ఆత్మ సాక్షాత్కార స్థితి, అదే భగవత్ సాక్షాత్కారం, రకరకాల పేరు. ఈ బుద్ధత్వ స్థితిని అతను 22 సంవత్సరంలో మార్చి 21 ఎన్లైటన్మెంట్ డే సెలబ్రేషన్ చేసుకుంటారు. మార్చ్ 21 1953 మార్చ్ 21 ఎన్లైటన్మెంట్ డే సెలబ్రేషన్ జరుగుతుంది. 1931 జనవరి పుట్టిందేమో డిసెంబర్ 11 1931 సార్. పత్రిజ్ గారు నవంబర్ 11 1947 సార్. ఇదేమో డిసెంబర్ 1 మంత్ ఎగ్జాక్ట్లీ 1 మంత్ తేడా ఉంటుంది. ఇక ఇప్పుడు తన ఆశ్రమం కూడా ఉంది సార్ పూనాలో, ఓషో ఇంటర్నేషనల్ కమ్యూనిటీ ఆశ్రమం ఉంది. అక్కడ డైనమిక్ మెడిటేషన్ అని కొన్ని రకరకాల సాధన పద్ధతులు, ఆధ్యాత్మిక సాధనలో చాలా విదేశీ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చేస్తారు. ఏది పూనాకు వచ్చి ఓషో ఇంటర్నేషనల్ కమ్యూనిటీ విజిట్ చేస్తారు. ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు సాధన చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతారు అనమాట. ఫస్ట్ మ్యాన్ మేడ్ పిరమిడ్ జరిగింది ఓషో గారితో. ఫస్ట్ మ్యాన్ మేడ్ పిరమిడ్ జరిగింది ఇంటర్నేషనల్ కమ్యూన్లో ఉంది. మ్యాన్ మేడ్ పిరమిడ్ ఉంది అక్కడ. రైట్. అది ఇది ఇతను ఎప్పుడు ఎక్కువగా వివాదాస్పద గురువుగానే, అన్ని వివాదాస్పదాలే ఉంటాయి. ఇప్పుడు కాదు ఒక్కటి సార్, ఎప్పుడు వార్తల్లోనే సత్యవాది లోక విరోధి. ఎప్పుడు సత్యం ఎప్పుడు సమాజానికి వ్యతిరేకంగానే ఉంటుంది. సత్యవాది లోక విరోధి. అది ఎప్పుడు జరుగుతున్నది. ఇతను 7 సంవత్సరాల వయసున్నప్పుడు, ఇతను గత జన్మలో టిబెట్ లామా, 7.5 సంవత్సరాల వయసు. ఇతను ఎక్కడ పెరిగిందంటే వాళ్ళ అమ్మమ్మ తాత దగ్గర గ్రాండ్ పేరెంట్స్ దగ్గర పెరుగుతాడు. ఇతని విలేజ్ కుచువాడ. రైట్. ఇతని పేరు చంద్రమోహన్ జైన్, జైన్ల కుటుంబం ఇతనిది. చంద్రమోహన్ జైన్. ఇతను ఆచార్య రజనీష్ అంటారు. ఇలా పేర్లు ఎట్లా వచ్చినాయి సార్? భగవాన్ రజనీష్ అంటారు. అంటే క్రమంలో తను పెరుగుతున్న కొద్దీ, తన జ్ఞాన బోధ జరుగుతున్న కొద్దీ ఇలాంటివి. ఇప్పుడు ఓషియానిక్ నుంచి ఓషో వచ్చింది. ఓషియానిక్ అంటే సముద్రం, దాని నుంచి ఓషో, జ్ఞాన సముద్రం అనే ఒక మీనింగ్ తో ఓషో ఈజ్ అన్ ఐకన్ ఆఫ్ నాలెడ్జ్, విజ్డమ్, ఐకన్ ఆఫ్ విజ్డమ్ అనొచ్చు మనం. అయితే ఆ 7.5 సంవత్సరం అంటే వీళ్ళ అమ్మమ్మ ఉంటుంది. వీళ్ళ అమ్మమ్మ గత జన్మలో ఇతని శిష్యురాలు. ఓషో గారి అమ్మమ్మ లామాగా ఉన్నప్పుడు ఇతని శిష్యురాలు. తను జన్మ తీసుకొని ఇతను స్వేచ్ఛగా బతకాలి. స్వేచ్ఛగా ఇప్పుడు జన్మ తీసుకున్న తర్వాత స్వేచ్ఛగా అతనికి అన్ని రకాలుగా అవకాశాలు, అన్ని రకాల ఫెసిలిటీ చేయడం కోసం ఈమె జన్మ తీసుకొని ఆమె దగ్గర పెరుగుతాడు అనమాట. ఎవరు? ఓషో గారు. ఇక్కడ ఇంకొక మీనింగ్ కూడా అర్థం అవుతుంది సార్ మనకి. మనం ఒక కుటుంబాన్ని ఎంచుకొని వచ్చాం కదా, మనం రావడానికి ముందు ఎవరో ఒకరు మనకన్నా ముందు వచ్చారు. అవును, మన కోసం వచ్చారు. అందుకే ఆ కుటుంబాన్ని మనం ఎంచుకుంటాం. అంటే ప్రతిదీ లింక్ సార్, ప్రతిదీ లింక్ ద్వారా జరుగుతుంది. అన్ని లింకులే ఉంటాయి. 7.5 సంవత్సరాల వయసులో ఇతని తాత పేరు రాజా సాహెబ్. అతనికి హార్ట్ అటాక్ వస్తుంది. అతన్ని ఈ కుచ్వాడ నుంచి జబల్పూర్ ఉంటుంది, అక్కడికి తీసుకెళ్తుంటాడు అన్నమాట బండిలో. తీసుకెళ్తున్నప్పుడు అతను ఇక మరణ సమయం అది. అప్పుడు ఓషో గారిని అంటాడు వాళ్ళ తాత,
నా జనన మరణ చక్రాన్ని ఆపు అని. ఆపు అంటాడు. ఆపు అంటాడు. ఇతను ఒకసారి ఈ మాట అనేసరికి కళ్ళు మూసుకుంటాడు. కళ్ళు మూసుకుని ఒక్కసారి ఇలా చూసి తన గజ్జన్మ గుర్తు తెచ్చుకుంటాడు. అక్కడ టిబెట్లో సాంప్రదాయం ఉంది ఒకటి ఏమిటంటే బార్డో, ఒక మంత్ర ప్రయోగం ఉంటుంది, మంత్ర ప్రక్రియ. ఈ ప్రక్రియ ఎవరైతే మరణ సమయంలో ఈ ప్రక్రియ చేస్తే వాళ్ళు సునాయాసంగా బాడీ నుంచి రిలీవ్ అయిపోతారు. జనన చక్రం నుంచి కూడా బయటపడడానికి ఇది దోహదకారం చేస్తుంది. బార్డో అనే ఒక మంత్ర ప్రక్రియ, ఇది ఒక టిబెట్లో ఉంటుంది. అది ఏంటి అంటే శాంతం కమ్ము, పూర్తిగా శాంతమైపో, నీవు శరీరానివి కాదు, ఈ శరీరంలో ఏది జరుగుతో జరగనివ్వు, దాన్ని నువ్వు సాక్షిగా చూడు, ఏది జరిగితే కాను నువ్వు సాక్షిగా ఉండు, నీ కేంద్రం మీదకి వెళ్ళు, అంటే నీ ఆత్మస్థితిలోకి వెళ్ళు, ఏది జరగనివ్వు అంటే చేపిస్తారా? ఇది ఆ మంత్రం చేసిన కొద్దీ ఆ స్మరణ తెచ్చుకుంటారు అనమాట. ఎవరైతే ఆ మరణ సమయంలో ఉన్నటువంటి వ్యక్తి ఆ స్మరణ తెచ్చుకొని ఆ జనన మరణ నుంచి అతను బయటపడిపోతాడు అనమాట. ఈ మంత్ర ప్రక్రియ, ఈ బార్డో మంత్ర ప్రక్రియ అతను తన తాత దగ్గర ఆ సమయంలో నిర్వహిస్తాడు అనమాట. అప్పుడు అతను ఫ్రీ అయిపోతాడు. అంటే 7.5 సంవత్సరాల్లోనే ఇతనికి గత జన్మ స్మృతి కలిగింది. 7.5 సంవత్సరాలు. ఇతను 7 సంవత్సరాలు వయసున్నప్పుడు సూక్ష్మ శరీరాన్ని చేశాడు సార్. ఆస్ట్రల్ ట్రావెల్ చేశాడు ఇతను. ఇది 7 years. 14 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఇతను ఒక శివమందిరంలో 7 రోజుల పాటు కంటిన్యూగా మెడిటేషన్ చేస్తాడు. అక్కడ ఆలోచన రహిత స్థితిని అతను పొందుతాడు. తన అంతర్గత శక్తులు మేల్కొంటాయి అప్పుడు. అంటే ఇన్నర్ సెన్సెస్ యాక్టివేట్ అవుతాయి. ఎవరికైనా, ఇప్పుడు మీరు చేసిన ఎవరు చేసినా ధ్యానంలో అంతర్గత శక్తులు యాక్టివేట్ కావడం అనేది, మేల్కొనడం అనేది సహజం. ఇతను గతంలో చాలా గొప్ప సాధన చేసినటువంటి వ్యక్తి. తొందరగానే ఇతనికి 14 సంవత్సరాల వయసులోనే తన అంతర్గత శక్తులు మేల్కొంటాయి. ఇతను చిన్నగా ఉన్నప్పుడు ఏంటంటే 3 గురువుల దగ్గర శిక్షణ పొందుతాడు. చిన్నప్పుడే టీనేజ్లో 3 గురువుల దగ్గర శిక్షణ పొందినటువంటి వ్యక్తి ఓషో గారు. ఆ 3 ఎవరంటే ఫస్ట్ పర్సన్ మగ్గా బాబా, రెండో వ్యక్తి పాగల్ బాబా, ఓకే. మూడో వ్యక్తి మస్తో బాబా. మగ్గా బాబా, పాగల్ బాబా, మస్తో బాబా. ఈ 3 దగ్గర శిక్షణ తీసుకున్నటువంటి వ్యక్తి, అంటే ఆధ్యాత్మిక శిక్షణ తీసుకున్నటువంటి వ్యక్తి. అంటే ఇతని చిన్నతనంలోనే ఆధ్యాత్మిక బీజాలు నాటబడ్డాయి. ఇక్కడ ఈ మగ్గా బాబా ఇతనికి రాత్రి 2 గంటల టైంలో ఈ ఓషో గారు మగ్గా బాబా దగ్గరికి వెళ్ళి ధ్యాన సాధన నేర్చుకునేవాడు. రాత్రి అంతా సాధనలో ఉండేవారు. ఈ మగ్గా బాబా ఓషో గారిని శ్మశానానికి తీసుకెళ్ళి చితి మీద కాలుతున్నటువంటి శవాన్ని మీద ధ్యానం చేసేవాడు, గమనించమని చెప్పేవాడు, ఆ సాధన చేయించాడు. అంటే చూసి అతను దాన్ని చూసి ఏం చేసేవాడంటే ఏమైపోతుంది, మరణ భయాన్ని దాటుతుంది చూస్తే. అంటే కాలుతున్న శవాన్ని చూడడం వల్ల ఏమైపోతుంది అంటే అది చూసేది చూడబడి ఒకటైపోతుంది. ఇక్కడ అంటే శరీరం అది నేనే అన్న భావన కలిగి ఆ మరణ భయం అనేది పోతుంది. తను ఒక మంచి విషయాలు కూడా చెప్పారు సార్. మన దగ్గర వాళ్ళు ఎవరైనా చనిపోతున్నప్పుడు మనలో చాలా గుణాలు చనిపోతాయి, మనలో చాలా వెళ్ళిపోతాయి అని కూడా చెప్పారు. బయట మన శ్మశాన వైరాగ్యం అని కూడా, అంటే మనలో కొన్ని అనవసరమైనవి వెళ్ళిపోతాయి మన దగ్గర వాళ్ళు వెళ్ళిపోతున్నప్పుడు. ఓకే. అయితే ఈ బుద్ధుడు కూడా ఒక 3 నెలల పాటు తన శిష్యుల్ని శ్మశానాన్ని తీసుకెళ్ళి అక్కడ ధ్యానం చేయించేవాడు. ఓకే. ఏంటంటే ఒకటి ఆ ఫియర్ ఆఫ్ డెత్ నుంచి బయటపడడం కోసం, దాన్ని అధిగమించడం కోసం. అసలు మరణం అనేది లేదు, మనం అది కాదు, కాలుతున్నది శరీరం అని అక్కడ కంప్లీట్ గా చూపించడానికి కోసం. ఆత్మ వెళ్ళిపోతూ ఉంటది ఉన్నత లోకాలకి, ఈ శరీరం ఇక్కడ కాల్చబడేది అని కరెక్ట్ గా చూపించడానికి. ఇది అందరికి తెలిసినా ఎందుకో బాధపడుతూనే ఉంటారు జ్ఞానం లేక. రైట్. అంటే సరైన శక్తి ఉంటే ఆ అవగాహన వస్తుంది. రైట్. సార్ ఇప్పుడు ఇతరు కూడా చిన్నప్పటి నుంచి కూడా ఎవరైనా మరణిస్తే అక్కడికి వెళ్ళి దగ్గరికి వెళ్ళి గమనించడాలు అలా చేస్తూ ఉండేవారట కదా ఓషో గారు? మేబీ చేస్తూ కావచ్చు. అయితే ఇక మొదటి గురువు మగ్గా బాబా కదా సార్, ఇతని దగ్గర ఈ సాధనలు నేర్చుకొని చెప్పేవాడు. అంటే ఇక్కడ ఒకటి ఉంది, ఒక ఆధ్యాత్మిక పరంపరలో ఒక ఆనవాయితీ ఉంది.
ఫ్యూచర్లో ఒక బాలుడు కానీ ఒక బాలుడు ఫ్యూచర్లో ఒక బుద్ధత్వ స్థితికి చేరుకుంటాడు అని ముగ్గురు వ్యక్తులు గుర్తిస్తారు. ఇతన్ని గుర్తిస్తారు. అంటే ఎవరైనా సరే భవిష్యత్తులో ఈ వ్యక్తి బుద్ధత్వ స్థితిని పొందుతాడు అని దాన్ని గుర్తించడానికి, దాన్ని ఆమోదించడం కావచ్చు, ఒక ముగ్గురు వ్యక్తులు అవసరమవుతుంది. ఒక ఆనవాయితీ జరుగుతుంది. అతీశ విషయంలో జరిగింది, ఆదిశంకరాచార్యుల విషయంలో జరిగింది. ఒక ముగ్గురు వ్యక్తులు ఇతడు బుద్ధత్వ స్థితి పొందుతాడు అనే విషయం చెప్పారు. బుద్ధుని విషయంలో జరిగింది, మహావీరుని విషయంలో జరిగింది, ఓషో గారి విషయంలో కూడా జరిగింది. ఆ ముగ్గురే వీళ్ళు అన్నమాట. మగ్గా బాబా, పాగల్ బాబా, ఈ గురువులు. పాగల్ బాబా, ఇంకొకటి మస్తో బాబా. అంటే వీళ్ళు ఇతని బుద్ధత్వ స్థితి పొందుతారని వాళ్ళు ముందే చెప్పేశారు అనమాట. తర్వాత నెక్స్ట్ ఈ సాధన తర్వాత నెక్స్ట్ అతను ఏం చేశాడంటే పాగల్ బాబా దగ్గరికి వచ్చేసాడు. పాగల్ బాబా ద్వారా పరిచయం జరుగుతుంది అతనికి. పాగల్ బాబా ఓషో గారిని చూడగానే 2 కాళ్ళకు నమస్కరిస్తాడు. ఇతను బాలుడుగా ఉన్నప్పుడు, అతను వయసు ఉన్నప్పుడు ఆ గురువే నమస్కరిస్తాడు. అంత గొప్ప. ఇతను ఏం చేస్తాడు, ఇతని దగ్గర ఇంకో శిష్యుడు ఉంటాడు, హరిప్రసాద్ చౌరాసియా అని ఉంటాడు, ఫ్లూటిస్ట్. మీరు వినే ఉంటారు, హరిప్రసాద్ చౌరాసియా, మంచి ఫ్లూటిస్ట్. ఈ ఫ్లూట్ ఇతనికి ఓషో గారికి పాగల్ బాబా గారే నేర్పిస్తాడు అనమాట. ఎప్పుడు పాగల్ బాబా ఓషోని పైన కూర్చోబెట్టుకొని తన కాళ్ళు తన శిరస్సుకు తాకుతుండే విధంగా కూర్చోబెట్టుకునేవాడు చిన్నప్పుడే. అతనేమో ఇది నచ్చేది కాదు ఓషో గారికి. ఎందుకు ఇలా చేస్తున్నాడు, ఇతనికి ఈ సాధనలో ఒకటి అతనికి చూడగానే, కళ్ళలో చూడగానే ఒకటి ఎదుటి వ్యక్తి ఏందని తెలిసిపోతుంది అనమాట. ఆ సిద్ధి వచ్చేస్తుంది ఓషో గారికి వచ్చేస్తుంది. ఇలా చూడగానే అతని ఇక్కడ 6 అనుకో కాంతి వల్ల దాంట్లో 3 మచ్చలు కనబడతాయి. ఎవరికి? గురువుకి. ఈ పాగల్ బాబాకు 3 మచ్చలు ఉన్నట్టు ఆయన గుర్తిస్తాడు. ఎవరు? ఓషో గారు గుర్తిస్తారు. ఎవరు ఏంటంటే 792 సంవత్సరంలో చంపేశాడు కదా, ఇతని పాగల్ బాబా జన్మ తీసుకుని వస్తాడు. ఆ 3 మచ్చలు, అందుకే ఆ 3 రోజులు ఆ 3 మచ్చలు అది గుర్తిస్తాడు అనమాట. ఆ 3 మచ్చలు అవి ఇతన్ని చంపింది తనే. ఇప్పుడు ఈ గురువుగా వచ్చి ఆయన గుర్తించారు కాబట్టి ఇంత అద్భుతంగా సేవలాగా కర్మ ఈ రకంగా ప్రక్షాళన జరిగింది అనుకోవచ్చు. మా బాబరే సార్, ఇది జరిగిన. ఇప్పుడు మనము ఇది ఎక్కడ విన్నామంటే వివేకానందుల వారు రామకృష్ణ పరమహంస. ఓకే, ఆయన నా గురువు అని చెప్తే మేము ఏమో అనుకున్నాం. మనం రామకృష్ణ పరమహంస అంటారు, నా శిష్యుల్లా కనబడుతున్నాడు ఆయన మీకు, ఆయన నా గురువే బాబు అని. అంటే ఇప్పుడు ఇది మీనింగ్. అందుకే పాగల్ బాబా బాడీ వెకేట్ చేసేటప్పుడు నీకు ఇంకొక గురువు గారు ఉంటారు మస్తో బాబా, అతను మీకు కలువు అని చెప్పేసి మస్తో బాబా ఎలా చెప్పాలని నడుచుకోవాలని చెప్తాడు ఇతను పాగల్ బాబా. రైట్. ఇక ఆయన ఫైనల్ గురువు. ఇతను అంత్యక్రియలు ఇతనే చేస్తాడు. ఎవరు? ఓషో గారే పాగల్ బాబా యొక్క అంత్యక్రియలు పూర్తి చేసేస్తాడు అనమాట. బా, అంటే ఎంత కర్మ బ్యాలెన్స్ చేయడానికి ఎన్ని జన్మలు ఏ విధంగా తీసుకుంటాం. అంటే మన చుట్టూ ఎవరున్నా మనం ఎన్నో జన్మలుగా ఎన్నో సాధనలు కలిసి చేసి ఉన్నాం. అంటే ప్రతి చేసిన ఏ కర్మకైనా దాని ఫలితం అనేది, కర్మకు ఫలితం ఉంటది. మన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరు మన సాధనలో ఉన్నవారే. అంటే అదంతా క్లియర్ చేసుకొని ఈ జన్మలో క్లియర్ చేసుకొని ఎదగడానికే ఉన్నాం. కర్మ నెవర్ లూజెస్ ఇట్స్ అడ్రస్. కర్మ నెవర్ లూజెస్ ఇట్స్ అడ్రస్. ఇది మధ్యలో సినిమాలో వచ్చింది, ఈ డైలాగ్ విన్నాను, వండర్ఫుల్ ఉంది. కర్మ నెవర్ లూజెస్ ఇట్స్ అడ్రస్. కర్మ ఎప్పుడు తన అడ్రస్ ని కోల్పోదు, అది ఎప్పుడు క్లియర్ అయ్యే వరకు. వాట్ గోస్ అరౌండ్ కమ్స్ అరౌండ్. ఇట్లా పోయి మళ్ళీ తిరిగి వస్తాను. సో కర్మ సిద్ధాంతం అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. రైట్. దీన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. తర్వాత ఇంకొక గురువు ఉన్నారు, మాస్తో బాబా. ఈ మాస్తో బాబా దాదాపు 35+ ఇయర్స్ ఉంటాడు. ఇతను చిన్న బాలు ఉన్నాడు. ఇతను గురువుగా పరిచయం అయిన తర్వాత అతను కూడా ఓషో గారిని చాలా గౌరవిస్తాడు. ఇతనికి రాజకీయ నాయకులు, ఇండస్ట్రియలిస్టులు, కొంచెం ధనికులతో సత్సంబంధాలు ఉంటాయి. ఎవరికి? మాస్తో బాబా. అంటే వాళ్ళు శిష్యులుగా ఉంటారు. రైట్. ఆ టైంలో మన దేశ ప్రధాని నెహ్రూ గారు ఇతని శిష్యుడు, మాస్తో బాబాకు శిష్యుడు. మాస్తో బాబా ఫోర్స్ చేస్తే ఓషో గారు నెహ్రూ గారి ఇంటికి వెళ్ళి ఆనపానస ధ్యానం చెప్తాడు మొదటిసారి 20 yearsలో. ఇంకా ఎన్లైట్మెంట్ కాకముందే నెహ్రూ వాళ్ళ ఇంటికి వెళ్ళి ధ్యానం నేర్పిస్తాడు. నీకు ఇష్టం ఉండదు, పోవడం ఇష్టం ఉండదు, కానీ నేను ఫోర్స్ చేస్తాడు.
గురువు నేను చెప్పారు. ఆయన ఫోన్ అంటాడు, అంటే పాగల్ బాబా మీకు ఏం చెప్పాడు, మస్తు బాబా ఎలా నడుచుకోవాలని చెప్పాడు కదా, సెలవు పద అంటాడు. అప్పుడు ఇక చేసేది ఏం లేక తను అక్కడ తీసుకెళ్ళి అక్కడ అప్పుడు మురార్జీ దేశాయ్ ఉండే, అతని దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని నాకేం ఏదైనా సాధన కూడా చెప్పు అంటాడు నెహ్రూ గారు. ఎవరికి? ఓషో గారికి. అప్పుడు ఆనాపాన సధ్యానం తను అప్పుడు చెప్తే దాన్ని 10 నిమిషాలు చేస్తాడు ఓషో గారు, నెహ్రూ గారు చేస్తారు అప్పుడు ఓషో గారు చెప్తే. ఓకే. నెక్స్ట్ డే కూడా రమ్మంటాడు మళ్ళీ. నెక్స్ట్ డే అతను అల్లుడు ఫిరోజ్ ఖాన్ నెక్స్ట్ డే చెప్తారు. మరుసటి రోజు కూడా మళ్ళీ రమ్మంటే అప్పుడు ఇందిరాగాంధీ చెప్తాడు. ఇందిరాగాంధీని చూసిన తర్వాత ఓషో గారు ఒక మాట అంటారు, మీకంటే ఎక్కువ దృఢ సంకల్పం కలిగినటువంటి ఈమె ముందు ముందు కొన్ని అద్భుతాలు మీరు చూస్తారు అని చెప్తాడు. ఓకే. అంటే ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్ కాకముందు నుంచే ఆ ఫ్యామిలీతో ఈయనకు సత్సంబంధాలు ఉన్నాయి. ఈ విధంగా ఉన్నాయి. గురు స్థానంలో ఉన్నారు. 1951 ఆ టైంలో 51 ఇయర్స్లో ఆ టైంలో ధ్యాన ప్రచారం కూడా జరిగింది ఓషో గారితో, వారి ద్వారా జరిగింది. సో బీజాలు అయితే వేశారు, బీజాలు అయితే దేశానికి కావాల్సిన బీజాలు వేశారు. సరే, తర్వాత ఏం జరిగింది అనేది తర్వాత మ్యాటర్. కానీ అంటే ఈ ముగ్గురు గురువుల దగ్గర శిక్షణ పొంది ఆ ముగ్గురు సెలబ్రిటీస్ కి అందించారు మళ్ళీ, నెహ్రూ, ఫిరోజ్ ఖాన్, ఇందిరాగాంధీ. అట్లా అంటే ఈ ముగ్గురు గురువులు ఉన్నారు కదా, పాగాల్ బాబా, మగ్గా బాబా, ఈ మాస్తో బాబా, ఇక్కడ శిక్షణ తీసుకున్నటువంటి వ్యక్తి అనమాట. అంటే ఈ ముగ్గురు అంటే బుద్ధత్వ స్థితి కలిగినటువంటి ఈ వీళ్ళు ఇతను ఫ్యూచర్లో బుద్ధత్వ స్థితి సర్టిఫై చేసినటువంటి వ్యక్తులు వీళ్ళు. అది వాళ్ళు ఆల్రెడీ సాధించి ఉన్నారు కాబట్టి ఇతను సాధిస్తారని ఇది మిగతా వాళ్ళ దగ్గర కూడా జరిగింది. అతిష్ట మీకు చింతముందు చెప్పినట్టుగా ఆదిశంకరాచార్యులు గారు బుద్ధుడి విషయంలో కూడా జరిగింది ఇలాగే. రైట్. మహావీరుని విషయంలో కూడా ఇలాగే జరిగింది. ఓషో విషయంలో కూడా ఇలాగే జరిగింది. రైట్. కాబట్టి బుద్ధత్వ స్థితి అంటే ఏంది? ఉండడం అంతే, ఏం చూసేది ఉండదు, చూడబడేది ఉండదు. ఈ స్థితిని అతను తన 22వ సంవత్సరంలో తనకు ఇది జ్ఞానోదయం కలుగుతుంది. అందుకే హ్యూమన్ బీయింగ్ అంటారుగా, నాట్ డూయింగ్ స్టేజ్ లో ఉండడం. అట్లా ఆ స్థితికి చాలా సాధన, దాదాపుగా కొన్ని జన్మలు పడతాయి సార్. ఎన్లైటన్మెంట్ తర్వాత కూడా మళ్ళీ జన్మలు వచ్చేస్తాయి. మళ్ళీ ఎన్లైటన్మెంట్ అయినా కూడా మళ్ళీ జన్మలు తీసుకొని మళ్ళీ ఆ బుద్ధత్వ స్థితికి రావడానికి, ఆ బీయింగ్ స్టేట్ కి రావాలంటే ఎన్నో జన్మలు. అంటే కొన్ని మన ఎన్నిక లాగుతూ ఉంటాయి, వాటిని ఎదుర్కొని వాటిని అధిగమించి ఆధ్యాత్మిక సాధనలు ముందుకు పోవాలి. ఇప్పుడు అన్ని రకాలుగా ఆర్షడ్ వర్గాలను, కర్మ ప్రక్షాళన అన్ని వేసుకున్న తర్వాత, ఎన్లైటన్మెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ బీయింగ్, ఇప్పుడు గమనానికి కొన్ని స్టేజ్లు పడతాయి, అవేర్నెస్ కి, తర్వాత విట్నెస్ కి కొన్ని జన్మలు పడతాయి. దాదాపు 7 జన్మలు పడతాయి విన్నాను. బహుశా 7 జన్మలు పడతాయి, ఒక మినిమం అయితే 7 జన్మలు పడతాయి. అంటే ఒక ఆధ్యాత్మిక సాధనలో ఉన్న వ్యక్తికి బుద్ధత్వ స్థితికి రావడానికి మినిమం ఒక 7 జన్మలు పట్టే అవకాశం ఉందని నేను విన్నాను. బహుశా జరుగుతుంది. ఓషో లైఫ్ స్టోరీ చెప్తూ ఉంటే సార్, మనం ఎంతమందితో ఎన్ని రకాలుగా కనెక్ట్ అయి ఉన్నాం, ఎన్ని కర్మ ప్రక్షాళన చేసుకోవడానికి ఎంతమందిని తీసుకొని వచ్చాం. సరే, ఈ జ్ఞానం అందినాకనే దాని మధురం అర్థమవుతుంది. సార్, వారు చెప్పిన 10 ఆజ్ఞల గురించి చెప్పుకుందాం. 5 కమాండ్మెంట్స్ ఆఫ్ ఓషో. తప్పకుండా సార్. ఇతను చిన్నప్పుడు ఇతను ఇన్స్పైర్ చేసిన బుక్ ఆల్ అండ్ ఎవ్రీథింగ్ సార్. ఆల్ అండ్ ఎవ్రీథింగ్. ఇతను ఇది గుర్జీఎఫ్ రాసినటువంటి గుర్జీఫ్. ప్రతిసారి గుర్జీఫ్ కథలే చెప్తూ ఉంటారు. ఇతను అన్ని రకాలుగా చాలా ఎన్నో కథలు చెప్పాడు సార్. ఎన్నో స్టోరీస్ ద్వారా చెప్తారు. దాదాపు ఒక 400 కథలు ఉన్నాయి. స్పెషల్ ఒక బుక్కే ఉంది, ఓషో కథల మీద పుస్తకం ఉంది. ఇతను చెప్పిన జోకులు ఎన్నో. అచ్చా. 35 సంవత్సరాల పాటు కొన్ని దేశాలు తిరుగుతూ 7,000 ప్రసంగాలు ఉన్నాయి సార్ ఇతనికి. 7,000 గంటల ప్రసంగాలు. 7,000 గంటల ప్రసంగాలను ఇప్పుడు 600 పుస్తకాలు, 650-670 పుస్తకాలు ఇంకా కొన్ని వస్తున్నాయి, ప్రింట్ అవుతూనే ఉన్నాయి. అంటే పశ్చిమ దేశాల జ్ఞానం, తూర్పు దేశాల జ్ఞానం. అంటే ఇతను ఈ మాస్టర్ బాబానే ఫోర్స్ చేస్తాడు, నువ్వు పోస్ట్ గ్రాడ్యుయేట్ కావాలని చెప్తాడు. అప్పుడు ఫిలాసఫీ. ఇతను ఒరాషియస్ రీడర్ సార్, పుస్తకాల పురుగు అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎన్నో లక్షల పుస్తకాలు చదివాడు. ప్రతి వ్యక్తి మీద ఇతను మాట్లాడిన ఉన్నాయి. అందరి గురించి మాట్లాడాడు. మహాత్మా గాంధీ గురించి మాట్లాడాడు, ఇందిరాగాంధీ గురించి మాట్లాడాడు, మదర్ తెరెసా గురించి మాట్లాడాడు, వివేకానంద గురించి మాట్లాడాడు, రామకృష్ణ కబీర్ గురించి ఎంతో మాట్లాడాడు సార్. ఇతను భగవద్గీతని ఒక మానసిక శాస్త్ర కోణంలో చెప్పినటువంటి వ్యక్తి సార్ ఇతను. అన్ని ఉపనిషత్తుల గురించి
అనర్గళంగా మాట్లాడతారు. అనర్గళంగా ఆ ఇంగ్లీష్ అన్ని ఉపనిషత్తు సార్. ఇప్పుడు అసలు నిర్వాణ ఉపనిషత్తు, సర్వసారోపనిషత్తు, ఆక్షుపనిషత్తు, కఠోపనిషత్తు, అన్ని ఉపనిషత్తులు ఇతను ప్రస్తుతం దాని మీద మాట్లాడేటువంటి వ్యక్తి. రైట్. ఆల్ ఈజ్ ఆల్ అండ్ ఎవ్రీథింగ్. ఆల్ అండ్ ఎవ్రీథింగ్ నుంచి ఇతను నచ్చిన పుస్తకాలు ఇది ఒకటి. మిర్దాద్ అనే ఒక పుస్తకం కూడా బాగా, మిర్దాద్ కూడా చాలా ఇతను బాగా నచ్చిన పుస్తకం. ఎట్ ద ఫీట్ ఆఫ్ ద మాస్టర్ ఇతను నచ్చిన పుస్తకాలు. అంటే ఇతరులు రాసిన పుస్తకాలు కూడా ఇతనికి బాగా ఇన్స్పైర్ చేసి కలిగించినవి కూడా ఉన్నాయి. ద బుక్స్ ఐ లవ్ అని ఉన్నాయి. ద బుక్స్ ఐ లవ్. అయితే ఇందులో ఇతను ఇవి కేవలం సరదా కోసం ఇచ్చినటువంటి ఆజ్ఞలే సార్. ఇవి ప్రపంచానికి సరదా కోసం, ఏదో కమాండ్మెంట్ అంటే దీనికి వ్యతిరేకం చెప్పాడు. కమాండ్మెంట్కి నేను అగైనెస్ట్ కూడా చెప్పాడు. కమాండ్ చేయడు, కమాండ్మెంట్ చేయడు. అంటే కేవలం సరదా కోసం ఇస్తున్నా అని చెప్పాడు. అందులో 10 ఇచ్చాడు. అందులో 3, 5, 10 జర వెరీ ఇంపార్టెంట్. దాన్ని స్ట్రెస్ చేసి చెప్పాడు. చేద్దాం. ఆ జ్ఞానం మీకు ఉండాలని చెప్పాడు అతను. ప్రతి ఒక్కరికి ఉండాలి. ఆధ్యాత్మిక సాధకుడికి ఈ 3, 5, 10 జ్ఞానం ఖచ్చితంగా ఉండాలి. ఆ జ్ఞానం ఉండాలి. దాంతోపాటు సాధన కొనసాగించాలి. మళ్ళీ అల్టిమేట్ గోల్ ఏంటంటే బుద్ధత్వ స్థితి. రైట్. ఆత్మ సాక్షాత్కారం అంటే ఎన్లైట్మెంట్ స్టేట్. బుద్ధత్వ స్థితికి చేరుకోవడానికి ఈ 10 ఫాలో చేయాలి. అందులో 3, 5, 10 వెరీ ఇంపార్టెంట్. రైట్. అందులో మొట్టమొదటి సార్, ఎవరి ఆదేశాలకు తలొగ్గాల్సిన పని లేదు. నీ అంతరంగ ఆదేశానికి తప్ప. ఎవరి ఆదేశాలకు తల ఒగ్గద్దు. నీ అంతరంగానికి మాత్రమే తల. అంతరంగ ఆదేశం, అంతరంగం నీకు ఆదేశిస్తే దానికి తలొగ్గాలి. ఎవరి ఆజ్ఞలకు తలొగ్గాల్సిన పని లేదు. వావ్. అంతరంగమే అల్టిమేట్. దీని నుంచి మనం ఒక విషయం తెలుసుకున్నాం అంటే స్వతంత్రంగా జీవించడం అనేది. పరతంత్రత లేదు. ఇంకోటి బానిసత్వం లేదు. బానిసకు జ్ఞానోదయం కలగదు ఎట్టి పరిస్థితుల్లో. స్వతంత్రంగా జీవించేవాడికి జ్ఞానోదయం కలుగుతుంది. ఎవరికి బానిస అవ్వద్దు. సాధనకు కూడా ఇది లేకపోతే నడవదు అనద్దా అంటాడు ఆయన. అది కూడా దిగజారుడుతనం ఉండకూడదు సార్. దిగజారుడుతనం ఉండకూడదు. దీని నుంచి మనం నేర్చుకోవాల్సినవి దిగజారుత మనస్తత్వం, దిగజారుడు వ్యవహారం, ఇవి ఉండకూడదు. అంటే స్వతంత్రంగా జీవించగలడు. రైట్. అది బానిసత్వం నిర్మూలించడం. ఈ మొదటిది. ఎవరి ఆదేశాలకు తలొగ్గి పని చేయాల్సిన అవసరం లేదు. నీ అంతరంగ ఆదేశం తప్ప అనేది మొదటి ఫస్ట్ కమాండ్మెంట్. సెకండ్ ఏంటంటే దేవుడే జీవనం. అంటే లైఫ్ ఈజ్ ఇట్ సెల్ఫ్ గాడ్. ద ఓన్లీ గాడ్ ఈజ్ లైఫ్ ఇట్ సెల్ఫ్. అంటే దేవుడే జీవనం. మన జీవనమే దేవుడు. అదే ప్రత్యేకంగా ఎక్కడ లేడు అంటే ప్రత్యేకంగా. అంటే దీనికి ఇప్పుడు దేవుడు అంటే సర్వవ్యాపకుడు సార్. అంతే. సర్వాంతర్యామి, అంతటా ఉన్నాడు కదా. మరి అంతటా ఉన్నటువంటి ఆ సర్వాంతర్యామిని మన అనుభవంలోకి తీసుకురావాలంటే మన వర్తమానంలో ఉండాలి. మన జీవనమే, మన వర్తమాన జీవనమే దేవుడు. వావ్. అది అంటే ఇప్పుడు జీవనం అంటే వర్తమానం. అంతే సింపుల్ గా. జీవనం అంటే వర్తమానం. వర్తమానంలో మనము ఉంటే సర్వవ్యాపకుడైన దేవుడు మన అనుభవంలోకి వస్తాడు, లేకపోతే రాడు. అదే ఇక్కడ ఇది రెండవ ఆజ్ఞ యొక్క అంతరార్థం. ప్రస్తుతంలో ఉండడం ఇంపార్టెంట్. ఫస్ట్ది అంతరాత్మని వినాలి. 2 ప్రస్తుతంలో ఉండాలి. అంటే దేవుడు అంటే అదే అనమాట. దేవుడే జీవనం. రైట్. ద ఓన్లీ గాడ్ ఈజ్ లైఫ్ ఇట్ సెల్ఫ్. రైట్. ఇది రెండవ ఆజ్ఞ. ఇక మూడవది, ఇది ఇంపార్టెంట్. సత్యం గురించి ఎక్కడ వెతకాల్సిన పని లేదు. రైట్. మనమే సత్యం అయిపోయి ఉన్నాం. సత్యం గురించి ఎక్కడ వెతకొద్దు. మనమే సత్యం. నువ్వే సత్యం. నువ్వే సత్యం. ఇప్పుడు ఒక సముద్రంలో ఉన్నటువంటి చేప సముద్రాన్ని వెతికినట్టు నువ్వు సత్యాన్ని వెతికితే, ఓ మై గాడ్, నువ్వే సత్యమై ఉన్నావు. సత్యాన్ని ప్రత్యేకంగా వెతకాల్సిన అవసరం ఎక్కడ సత్యాన్ని వెతకాల్సిన అవసరం. ఇప్పుడు చేప సముద్రాన్ని వెతికితే దొరుకుతుంది. ఎక్కడ ఉంటుంది సార్? ఎక్కడ వెతకాలి? అది ఉన్నదే సముద్రంలో. ఆ సముద్రం కోసం ఎక్కడ వెతుకుతుంది చెప్పండి. అలాగే మనిషి కూడా అజ్ఞానం సత్యం కోసం బయట వెతికే ప్రయత్నం చేస్తుంటాడు. నేనే సత్యమై ఉన్నాను, ఈ జ్ఞానం ఉంటుంది. దాన్ని దర్శించుకోవాలా. సత్యమై ఉన్నదాన్ని దర్శించుకోవడం. ఈ థర్డ్ కమాండ్మెంట్. సో ప్రతి సాధకుడు, ప్రతి ఆధ్యాత్మిక సాధకుడు దీని పట్ల స్పృహను కలిగి ఉండాలి. రైట్. సెన్స్ కలిగి ఉండాలి. నువ్వే సత్యమై ఉన్నావు, దాన్ని దర్శించుకో, సరిపోయా. అంతే. నువ్వే వెతకాల్సిన అవసరంలా. అంతే. అందుకే సత్య దర్శనంలో అందరూ ఇప్పుడు మై డియర్ గాడ్స్ అంటాడు పత్రిజీ గారు. మై డియర్ మాస్టర్, మై డియర్ గాడ్స్. నువ్వు దేవుడివే, నేను దేవుడినే. ఈ జ్ఞానం ఉండాలి. దేవుడు ఎక్కడో లేడు, దేవుడే నేను అయి ఉన్నాను. ఈ జ్ఞానం ఉంటేనే నువ్వు ముందుకు పోతావు, ఆధ్యాత్మిక స్థానంలో ముందుకెళ్ళిపోతావు. వండర్ఫుల్. థర్డ్. దిస్ ఇస్ ద థర్డ్ వన్ ఇంపార్టెంట్. ఫోర్త్,
ప్రేమయే ప్రార్థన. ప్రేమయే ప్రార్థన. ప్రేమతో ఉండమంటాడు. ప్రేమతో ప్రార్థన అంటే ఇది అడుక్కోవడం కాదు సార్, మ్మ్. మౌనమే. అసలు ప్రార్థనకు నిజమైన అర్థం ఏంటంటే మౌనం. ఓహో. అసలు ఈ ప్రార్థన అంటే గుళ్ళో దేవుని ముందు అరచడం కాదు. అడుక్కోవడం అది కాదు. ఎప్పుడు ప్రేమ కళ్ళు పెట్టి మైకులు పెట్టి అరవడాలు కాదు. కొంత కళ్ళు మూసుకొని దేవుని అడుగుతూ ఉంటారు, మ్మ్. నాకు ఇది కావాలి అది కావాలి అడుగుతాం. ఇది కాదు ప్రార్థన అంటే. ప్రేమే ప్రార్థన. ప్రేమే ప్రార్థన. ఇప్పుడు ఐ లవ్ యూ అన్న సార్ అంటే అర్థం ఏంది? ఐఎమ్ యాక్సెప్టింగ్ యూ యాజ్ ఇట్ ఈస్, దట్ ఈస్ లవ్. ఉన్నది ఉన్నట్టు నేను అంగీకరిస్తున్నా. అంగీకరిస్తున్నా. ఇప్పుడు అది చెప్పాలంటే ముందు తనను తాను అంగీకరించాలి కదా. ఎస్, యాక్సెప్టింగ్ యాజ్ ఇట్ ఈస్ ప్లస్ సమర్పణ ఈజ్ ఈక్వల్ టు ప్రేమ. వావ్. అది ప్రేమ. ప్రేమ ఆశించదు, ప్రేమ ఇస్తుంది, కానీ ప్రేమ ఆశించదు. ప్రేమ బంధంలోకి తీసుకెళ్ళదు, స్వేచ్ఛనిస్తుంది ప్రేమ. Right. ఇదే నిజమైన ప్రార్థన. ఓషో గారు చెప్పినటువంటి అంతరార్థం ఇది, అతను చెప్పిన ఫిలాసఫీ ఇదే. ప్రేమ అంటే బంధనాలు కాదు. నేను ఐ లవ్ యూ అంటే నువ్వు ఇక ఐఎమ్ యాక్సెప్టింగ్ యూ యాజ్ ఇట్ ఈస్, అంతేగాని నువ్వు ఇలా ఉండాలనే కంట్రోల్ కాదు అది. ఇప్పుడు నేను ఏదో ఆశించి ప్రేమించడం అనేది కాదు. అది అసలు ప్రేమనే కాదు. అది ప్రేమనే కాదు. ఓషో గారు అంటారు ప్రేమతో ఉండడం అంతే కదా. ప్రేమతో. ప్రార్థన అదే. మౌనం అంటే ప్రార్థన మీద గుర్తుపెట్టుకోవాలి. ప్రార్థన అంటే మౌనంగా ఉండడము, ప్రేమ అంటే ప్రార్థన. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్ ఉంది కమాండ్మెంట్స్. రైట్. ఇది ఫోర్త్. ఇప్పుడు బంధం, ఇప్పుడు బంధంకి దీనికి వ్యతిరేకం బంధం. బంధం ఏం చేస్తుంది? కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటుంది, ఆశిస్తుంటుంది. ఉండద్దు, ఇది అనుకున్నా అది అనుకున్నా. ఇప్పుడు భార్య భర్తలు ఇద్దరు ఉన్నారు, ఇద్దరు బంధంలో ఉంటారు, ఒకరిని ఒకరు ఆశిస్తూ ఉంటారు, అక్కడ దుఃఖమే కలుగుతుంది. ఆశిస్తే దుఃఖం. ప్రేమలో ఉంటాయి ఏం ఆశించరు, స్వేచ్ఛగా తనను తనలాగా ఉండి ఇతరులను వాళ్ళలాగే ఉంచుతారు. వాళ్ళలాగే ఉంచుతారు. ముందు వాళ్ళు వాళ్ళలాగా ఉంటారు, అది ఎదుటి వాళ్ళు కూడా అలాగే ఉంటారు. ఐ యాక్సెప్ట్ యూ యాజ్ ఇట్ ఈస్, దిస్ ఇస్ ఐ లవ్ యూ, దిస్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ఐ లవ్ యూ. ఇది బాగా యూత్ కానీ ఎవరికైనా ఇది అర్థం కావాలి. ఆశించకుండా, ఆశించకుండా అంటే అన్కండిషనల్ లవ్. అది కండిషన్ తో ఉంటే అది లవ్ అనబడదు, లవ్ అనబడదు, అది బంధం అవుతుంది. కండిషన్ తో లవ్ చేస్తే అది బంధం, కండిషన్ లేకుండా లవ్ చేస్తే అది నిజమైన ప్రేమ. ప్రార్థన. ప్రార్థన మళ్ళీ ఇంకోటి మౌనమే ప్రార్థన. ఈ అంతరార్థం, ఈ జ్ఞానం మనం తెలుసుకో ఉండాలి. ఓషో గారు చెప్పిన అంతరార్థం మీరు. ఇక ఫిఫ్త్ది, ప్రతి ఒక్కరి లక్ష్యాలు ఉంటాయి సార్. మీకు లక్ష్యం ఉంది, నాకు లక్ష్యం ఉంది, ప్రతి ఒక్కరికి స్టూడెంట్స్ లక్ష్యం ఉంది, రాజకీయ నాయకులకు, వ్యాపారస్తులకు లక్ష్యం ఉంటుంది. కానీ ఉన్నతమైన లక్ష్యం ఏంటి సార్ భూమి మీద? తనను తాను తెలుసుకోవడం, బుద్ధత్వ స్థితిని సాధించడం. బుద్ధత్వ స్థితిని సాధించడం ఉన్నతోన్నతమైన లక్ష్యం ప్రతి మానవునికి. 5 ఇంపార్టెంట్. బుద్ధత్వ స్థితిని అంటే నిన్ను నువ్వు తెలుసుకోవడమే. అది నన్ను తెలుసుకోవడం అనేది ఉన్నతమైన లక్ష్యం. ఇది అది మిగతా ఏ లక్ష్యమైనా దీని తర్వాతనే వస్తుంది. అందరూ అంటారు నిన్ను తెలుసుకో అంటారు. నువ్వు తెలుసుకోవడం అంటే ఏంటి? ప్రాపంచికం కాదు, నా ప్రాపంచికం నువ్వే తెలుసుకోవడం కాదు. అక్కడ నేనేం చేయాలని తెలుసుకోవడం కాదు, మన అసలు ఎందుకు పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటో తెలుసుకోవడం. ఆధ్యాత్మికంగా నేనేంటి, ఆధ్యాత్మిక ప్రపంచంలో నేనేంటి, అది తెలుసుకోవడమే ఈ భూమి మీద మనం సాధించాల్సిన లక్ష్యం. మొట్టమొదటి అల్టిమేట్ గోల్ అది. అల్టిమేట్ గోల్ ఇది. 3వది 5వది సార్. ఇది 3వది నువ్వు సత్యానివే, నువ్వే సత్యానివి. ఇంకా సత్యం కోసం బయట తిరగదు, సత్యం కోసం వెతక. నువ్వు దేవుడు, ఇంకా దేవుని దగ్గర నువ్వు నువ్వు దేవుని వేరుగా చూడొద్దు. రైట్. ఇండైరెక్ట్ గా విగ్రహ ఆరాధన ఎందుకు వద్దో అందులో అర్థమైపోయింది. నువ్వే సత్యము, నువ్వే దేవుడు. నేను సత్యం అంటే సత్యారాధనే. ఇంకా నువ్వు బయటికి వెళ్ళి ఇంకా ఏం చేస్తావు? ఉన్నతమైన జ్ఞానం. రైట్, అల్టిమేట్ సార్. కాబట్టి ఈ నన్ను తెలుసుకోవాలంటే మళ్ళీ ఏం చేయాలి? దేన్ని ఆశ్రయించాలి? ధ్యానాన్ని. ధ్యానం ద్వారా నన్ను నేను తెలుసుకోగలుగుతా. అంటే మనోశూన్యతయే మనిషి యొక్క ఉన్నత లక్ష్యం ఈ భూ ప్రపంచం మీద అన్నది ఓషో గారి యొక్క బోధనలోని అంతరార్థం. మనోశూన్యతతో జీవించడమే ఈ భూమి మీద ఉన్న మన అసలు లక్ష్యం. మనోశూన్యతను సాధించడమే ఈ భూమి మీద మనందరి లక్ష్యం, అత్యున్నత లక్ష్యం. ఎన్నో లక్ష్యాలు ఉంటాయి, అంటే బయటికి చేసేటి ఏవైనా ఉంటాయి, టీచింగ్, ట్రైనింగ్, కానీ ముందు ఇది వావ్. అన్ని శాస్త్రం ఫస్ట్ ఈ ఒక్కటి పట్టుకుంటే అన్ని మిగతా అద్భుతమైన విషయాలు చెప్పారు సార్. దీన్ని తిరిగా రాసి ఆయనను ఎంత అపార్థం చేసుకున్నారు, ఎన్ని అద్భుతమైన విషయాలు చెప్పారు. సోక్రటీస్ కూడా అపార్థం చేసుకున్నారు జయలలిత సార్. అందుకనే సత్యవాది లోక విరోధం ఊరికి అనలేదు. రైట్. ఇది 5వది అయిపోయింది. 6th. 6వది ఏంటంటే జీవితం అంటే ఇప్పుడు ఇక్కడ అంతే. ఇప్పుడు ఇక్కడ జీవితం అంటే ఇప్పుడు ఇక్కడ, హియర్ అండ్ నౌ. అప్పుడు అక్కడ అంటే అది జ్ఞాపకం కావచ్చు, ఊహ కావచ్చు. దేర్ అండ్ దెన్ కాదు, హియర్ అండ్ నౌ. ఇప్పుడు ఇక్కడ, ఇప్పుడు ఇక్కడే నిజమైన జీవితం.
అప్పుడు అక్కడైతే అది ఇప్పుడు గతంలో మనం గతం గురించి ఆలోచించాం అనుకోండి, అది జ్ఞాపకం. భవిష్యత్తు గురించి ఆలోచిస్తే అది ఒక ఊహ, ఒక ఇమాజినేషన్. కానీ ఇప్పుడు ఈ క్షణంలో మీరు నా ఎదురుగా ఉన్నారు, నేను ఇక్కడ మీ ఎదురుగా ఉన్నాను, మీరు మాట్లాడుతున్నా, నేను మాట్లాడుతున్నాను. ఇక్కడ నేను మైండ్ఫుల్నెస్తో ఉన్నా. ఇది జీవితం. ఇది జీవితం. అసలు జీవితం అంటేనే ఈ క్షణంలో ఉండడం. ఈ క్షణంలో ఉండడం. వావ్. లైఫ్ ఈజ్ హియర్ అండ్ నౌ. అంతే. లైఫ్ ఈజ్ హియర్ అండ్ గత జీవితము, భవిష్యత్ జీవితం ఇలా ఉండవు. అది నౌ అండ్ దెన్. అది దేర్ అండ్ దెన్. దేర్ అండ్ దెన్. సారీ, దేర్ అండ్ దెన్. నౌ అండ్ హియర్. దేర్ అండ్ దెన్ నుండి నవ్ అండ్ హియర్ కి ఉండాలి. అది జీవితం అంటే. ఈ మెడిటేషన్ మన అదే కదా సార్, మన మెడిటేషన్ మీద కిరికే వచ్చేస్తాం, హియర్ అండ్ నౌకి వచ్చేస్తాం. అది ఇప్పుడు హియర్ అండ్ నవ్ లో ఉండడమే జీవితం అన్నప్పుడు అసలు జీవితాన్ని మనం జీవిస్తున్నామా అని ప్రశ్నించుకోవాలి. ఇప్పుడు ఇక నిజమైన జీవితం ఇక్కడే ఉంటుంది, ఇప్పుడు ఇక్కడే ఉంటుంది. ఇది అసలు జీవితం. వండర్ఫుల్ సార్. ఇది 6th అయిపోయింది. 7th, ఎరుకతో జీవించవలే. రైట్. అంటే కొన్ని ఈ మిగతా ఈ 3, 5, 10 అనిపిస్తాయి, కొద్దిగా సిమిలర్ అనిపిస్తాయి. కానీ ఒక్కొక్క దానికి అంతరార్థం కొంచెం తేడా ఉంటుంది, కొంచెం డీప్కి వెళ్ళాలి. రైట్. వి షుడ్ బి ఇన్సైట్ఫుల్. రైట్. అప్పుడైతే మాకు దీని అంతరార్థం తెలుస్తుంది. ఇప్పుడు ఎరుకతో జీవించవాలి అంటే ఏం సార్? ఎరుకతో జీవిస్తే ఏం లాభం మనకు? ఎందుకన్నాడు ఓషో గారు ఎరుకతో జీవించాలని? ఎందుకన్నాడు అంటే, నువ్వు బుద్ధత్వ స్థితి పొందాలంటే ఎరుకయే దాన్ని, ఆ ఎరుకను దాటాలి. అంటే ఎరుక స్థితిలో ఉంటుంది, బుద్ధత్వ స్థితి చేరుకుంటామని. ఇట్ టేక్స్ యూ, ఇట్ లీడ్స్ యూ, అక్కడ తీసుకెళ్తుంది. ప్రతి దాంట్లో ఎరుక ఉండాలి. ఎరుకతో ఉండడం వల్ల ఒక 2 వస్తాయి. ఒకటేమో అంగీకరించే తత్వం, అంగీకరించే స్థితి మనకు కలుగుతుంది ఎరుకతో ఉంటే. ఏది జరిగినా అంగీకరిస్తాం. నెంబర్ 1. సృష్టించే స్తోమత కలుగుతుంది, మనం సృష్టించగలుగుతాం. అంటే యాక్షన్ రియాక్షన్ కాకుండా, యాక్షన్ రియాక్షన్ కాకుండా క్రియేషన్ చేసే స్థితి మనకి ఇక్కడ ఎరుకలో ఉంటే కలుగుతుంది సార్. రైట్. యాక్సెప్టెన్స్ అండ్ క్రియేషన్ రెండు జరుగుతాయి ఎరుకతో ఉన్నప్పుడు. క్రియేటివిటీ జరుగుతుంది, యాక్సెప్టెన్స్ జరుగుతుంది. అంటే అంగీకరించే స్థితి మనకు అలవడుతుంది, సృష్టించే శక్తి వస్తుంది. వావ్. ఇది నెక్స్ట్ అనుభవాలు కలుగుతాయి మనకి, అది జ్ఞానం అవుతుంది. రైట్. ఇది ప్రజ్ఞగా మారడమే బుద్ధతో స్థితి. సో ఎరుక లెవెల్కి వెళ్ళడానికి ఇది స్టెప్. అంటే ఈ దాటం ఎరుకతో అంగీకరించడము, క్రియేషన్ చేయడం, దీన్ని దాటింది అనుభవాలు, ఆ జ్ఞానం, అనుభవాల జ్ఞానము అడ్వాన్స్ స్టేజ్కి వెళ్ళడం ప్రజ్ఞ. ఆ ప్రజ్ఞను పొందడమే బుద్ధత్వ స్థితి. రైట్. బా. ఇది సార్ అందుకనే ఓషో గారు ఎరుకతో జీవించాలని ఊరికే అది వర్డ్ సేమ్ అనిపిస్తుంది కానీ అంత డెప్త్ ఉంది. సో ఎరుక కావాలంటే సార్, ఇప్పుడు ఎరుక కావాలంటే ఏం చేయాలి? అవగాహన కావాలి. దానికి ముందు ఏంటి? అవగాహన అంటే పవర్ ఆఫ్ అండర్స్టాండింగ్ కావాలి. మరి పవర్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది? మనకి శక్తి నుంచి వస్తుంది, ఎనర్జీ ఉంటే వస్తుంది. మరి ఎనర్జీ కావాలంటే మనం దేన్ని పట్టుకోవాలి? మళ్ళీ ధ్యానం ద్వారా శక్తి వస్తుంది, శక్తి ద్వారా అవగాహన కలుగుతుంది, అవగాహనతోటే ఎరుక వస్తుంది, ఎరుకతోటే మనం అంగీకరించే స్థితికి చేరుకుంటాం, దాన్ని సృష్టించే శక్తి వస్తుంది. ఆ అనుభవమే ప్రజ్ఞగా మారి మనం బుద్ధత్వ స్థితిలో ఉంటాం. అందుకని ఊరికే ఓషో గారు ఎరుకతో జీవించాలి అనలే, జీవించి చూపించారు ఇవన్నీ. దీని ఒక డీప్ మీనింగ్ సార్. రైట్. ఇది ఎన్నో సార్? ఇప్పుడు 7th కదా, 7th. ఇప్పుడు 8th. ఇతనికి నది ప్రవాహం అంటే ఎక్కువ ఇష్టం సార్. పారుతున్న జలపాతం. ఇతను చిన్నప్పుడు కూడా ఎప్పుడు ఆ నది దగ్గరికి వెళ్ళి అలాగే పారుతున్న నదిలో అందులో ఈత కొట్టడం, దాంతోపాటు ప్రవహించడం ఇతనికి బాగా ఇష్టం అనమాట. ఇతను ఏమంటా అంటే, నది ప్రవాహానికి ఎదురీదద్దు, నది గో విత్ ద ఫ్లో. అంతే కదా, పారుతున్న జలపాతంతో ఈజీగా వెళ్తాం, దాని ఎదురుగా ఈదితే ముంచేస్తా సార్. ఇప్పుడు నది ఒక గుణం ఉండేది, పట్టుకెళ్ళిపోతుంది. అంతే కాదు, ఎప్పుడైనా నది ప్రవాహానికి మనం ఎదురొడ్డినాం అనుకోండి, అది ముంచేస్తుంది. మీరు చూడండి, దానికి సహజ గుణం అది. అవును, దాంతో పాటు వెళ్తే ఎంత దూరం అయినా మళ్ళీ అలసట ఉండదు, ఈజీగా వెళ్తాం, శ్రమ ఉండదు, శక్తి ఖర్చు కాదు. అదే ఎదురైతే అది ఆపేస్తుంది, అని ముంచేస్తుంది. సో ఇక్కడ ఏమంటే నదిని జీవితంతో పోలుస్తాడు ఇక్కడ ఎవరు? ఓషో గారు. నది అంటే జీవితంతో పోల్చిన తర్వాత, జీవితం పోలిస్తే జీవితంతో పాటు మనం ప్రవహించాలి, అంటే మన అస్తిత్వంతో పాటు మనం జీవించాలి. కానీ మన జీవితానికి వ్యతిరేక దిశలో పోకూడదు. అప్పుడు ఏమైతుందంటే చిక్కా కలగడం కానీ ఘర్షణకు లోనైపోతామండి. మనిషి ఘర్షణ లోనైపోతుంటాడు, డిస్టర్బ్ అవుతుంటాడు, స్ట్రెస్ వస్తుంటుంది. గో విత్ ద ఫ్లో, మీరు అన్నట్టు గో విత్ ద ఫ్లో.
మన జీవితాన్ని ఒక నదిగా భావించి దాంతో పాటు ప్రయాణించాలి. అంటే జరుగుతున్న వాటితో పాటు మనం వెళ్తూ ఉంటే ఇబ్బంది రాదు. దాన్ని అలా కాకుండా ఇలా ఉండాలి అని మనకంటూ మళ్ళీ అన్ని పెట్టినప్పుడు స్ట్రెస్, స్ట్రెయిన్, కాన్ఫ్లిక్షన్స్ అన్నీ వస్తాయి. మళ్ళీ బ్యాక్వర్డ్, మళ్ళీ ఇంకా వెనక్కి పోతున్నాం మనం. ఇంకా పోతున్నాం. మళ్ళీ శక్తి కోల్పోతే మళ్ళీ అవగాహన రాదు. మళ్ళీ వెనక్కి పోతాం, ఈ స్టెప్స్ వెనకకు తిరుగుతాం. అంటే ఇప్పుడు ఏమైపోద్ది అంటే శక్తిని కోల్పోవడం మనిషి హింసాత్మకంగా మారిపోయే అవకాశం ఉంటుంది. శక్తిహీనులు హింసను ప్రోత్సహిస్తారు సార్. మీరు చూడండి, శక్తి లేని నిజంగా శక్తి నిండుకున్నవాడు హింసను ప్రోత్సహించాడు. ఎప్పుడు కరుణతో, ప్రేమతో, అంగీకారంతో. అందుకనే శక్తిని కోల్పోకుండా ఉండాలంటే దేనికి మనం ఎదురొడ్డొద్దు. అది ప్రవాహంతో పాటు జరుగుతున్నదాన్ని జరగనివ్వాలి. సిచ్యువేషన్స్ అయినా, పీపుల్ అయినా, ఏదైనా అలా ఉండాలి అంతే. నలుగురు ఉంటారు మనతో పాటు, నలుగురు ఉంటాయి. వస్తువులు, వ్యవస్థ, వ్యక్తులు, పరిస్థితులు, వీటితో పాటు మనం మన జీవనాన్ని కొనసాగించాలి. వ్యక్తులు, వ్యవస్థలు, వ్యవస్థ, తర్వాత పరిస్థితులు, వ్యక్తులు. 4 వ్యక్తులు, వ్యవస్థ, పరిస్థితులు, వస్తువులు. ఈ 4టితో అలా వెళ్తూ ఉండాలి. సహజీవనం చేయాలి తప్ప మనం అనుకున్నట్టు ఉండాలని తయారు చేసుకుంటూ పోవద్దు. శక్తి తగ్గిందా హింసాత్మకమైన ఆలోచనలు వస్తాయి, మళ్ళీ హింసగా మారిపోయే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ఓషో గారు చెప్పింది ఏంటంటే నదితో పాటు ప్రవహించాలి. అంటే జీవితంతో పాటు మనం ప్రవహించిపో ఉండాలి. గో విత్ ద ఫ్లో. ఇది మీరు అన్నట్టుగా గో విత్ ద ఫ్లో, సూపర్. అది ఎదురొడ్డొద్దు. ఎదురొద్దు దుఃఖం కలుగుతుంది, దానికి మళ్ళీ ఎంతో ఇక ఘర్షణకు లోనవుతాడు, చికా కలుగుతుంది, రకరకాలుగా సమస్యలు వచ్చి పడతాయి. శక్తి వినిమయం జరుగుతుంది అక్కడ, కన్జంప్షన్, అక్యులేషన్ జరగదు, పోతుంటుంది అనమాట. సో ఇది 8 అయిపోయింది సార్. ఇక 9వది ఏంటంటే ఇది 9వ సార్. 9వది ఏంటంటే ప్రతిక్షణం చావాలి, నూతనంగా జీవించడానికి. అది ఇక్కడ ప్రతిక్షణం చావాలి, నూతనంగా జీవించడానికంటే ఇందులో ఓషో గారు ఏమన్నారు అనేది మనం ఇప్పుడు చాలా అర్థం చేసుకోవాలి సార్. మరణ భయాన్ని జయించాలి. అది భయపడుతూ జీవించద్దు. భయపడుతూ జీవించినామంటే రోజు వచ్చినట్టు నువ్వు ప్రతిక్షణం చనిపోయినట్టు. అట్లా అంటే ఈ క్షణంలో ఇప్పుడు మరణం వచ్చింది అంటే దాన్ని యాక్సెప్ట్ చేసే ధైర్యంగా కాదు ఉండాలి. రైట్. అంటే ప్రతిక్షణం చావాలి అంటే కొత్తగా ఉండాలి. కొత్తగా జీవించాలంటే ప్రతిక్షణం చావాలి. ఎప్పుడు కొత్తగా ఉండాలని. రాత్రి పడుకుని పొద్దున లేచిన తర్వాత కొత్తగా ఉంటాం మనం. కొంత మనం అక్కడ ఏం జరిగింది, టెంపరీ డెత్ జరిగి మళ్ళీ కొత్తదనంతో నిద్రలేచాం. అది నిరంతరంగా ఉంటే మనం ఎప్పుడు నూతనంగా ఉంటాం. ఒక నిద్రలోనే కాదు, ఎప్పుడు మెలకువలో ఉన్నప్పుడు కూడా అలా ఉండాలి మనం. రైట్, ఓకే, వండర్ఫుల్. నెక్స్ట్ సార్, చివరిది చాలా ఇంపార్టెంట్ సార్. 3, 5 అన్వేషణ లేని అన్వేషణయే జ్ఞానోదయ స్థితి. అన్వేషణయే జ్ఞానోదయ స్థితి. రైట్. దేని గురించి వెతకాల్సిన పని లేదు, ప్రయత్నం లేదు. ఎఫర్ట్లెస్ అలా ఉండాలి అంతే. ఎఫర్ట్ టు ఎఫర్ట్లెస్, ప్రయత్నం కోరుతున్న ప్రయత్నం ఉంటుంది. డిజైర్లెస్ గా ఉండడం, ఏ కోరని అవసరం అలా ఉంటే చాలు. సో ఇప్పుడు ఈ 9 పాటించినప్పుడు ఈ 10th పొజిషన్లో ఉంటాం. సో ఇవన్నీ అంటే అన్వేషణ లేని అన్వేషణయే జ్ఞానోదయ స్థితి. ఈ స్థితిని మనం సాధకుడు దీన్ని గుర్తెరిగి ఈ జ్ఞానాన్ని కలిగి ఉండి తన సాధనలో ముందుకెళ్ళిపోతాడు, బుద్ధత్వ స్థితికి వెళ్తారు. అంటే అందరు ఇప్పటివరకు ఏమనుకున్నాం, ధ్యానం చేస్తున్నాం అంటే అయిపోయింది. కాదు, ధ్యానం చేస్తున్నప్పుడు ఎంతసేపు చేస్తున్నామో కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస ఎలా ఉందో బయటికి వచ్చిన తర్వాత పని మీద ధ్యాస, మాట మీద ధ్యాస, ప్రతి దాని మీద ధ్యాస. మైండ్ఫుల్నెస్. ఇప్పుడు మన ఓషో గారు చెప్పినట్టు అంటే గంట సేపు ధ్యానం చేసి ఉన్న చెత్త అంతా తీసేస్తాం, మళ్ళీ 23 గంటలు బయట చెత్త అంతా మళ్ళీ తీపేస్తాం, కళ్ళ ద్వారా, నోటి ద్వారా, చెవుల ద్వారా. అట్లా అది కాకుండా ఉండాలి. ఇతని ఇంకో చివరి సందేశం ఉంది సార్. చివరి సందేశం కూడా ఉంది. చివరి సందేశం ఏంటంటే రిమెంబర్ దట్ యు ఆర్ ద బుద్ధ. ఇది ఇతను ఇంకేం చెప్తాడు, ఇది బుద్ధ శరీరమే అంటారు. నీలో బుద్ధుడు ఉన్నాడు, అది వాణ్ణి లేపాలి, అక్కడికి పోవాలి. ఆ బుద్ధ ప్రతి ఒక్కరిలో బుద్ధుడు ఉంటాడు సార్. శూద్రుల్లో ఉంటాడు, బ్రాహ్మణులో ఉంటాడు బుద్ధుడు. భూమి మీద జన్మ తీసుకున్న ప్రతి ఒక్కరిలో ఒక బుద్ధుడు ఉంటాడు. ఆ బుద్ధుని మేల్కొల్పడమే అవేకెంద బుద్ధ. అంతే. రిమెంబర్ దట్ యు ఆర్ ద బుద్ధ. రైట్. డోంట్ ఫర్గెట్ ఇట్.
సో ఇంకొకటి ఇతను ఏమంటాడు సార్, చాలా నాకు అద్భుతమైన నాకు నచ్చింది ఏంటంటే ఓషో గారిలో 30 సంవత్సరాల వయసులో మనిషి లోపే ఎన్లైటన్ కావాలి సార్. 30 సంవత్సరాల లోపే శక్తి ఉన్నప్పుడే ముక్తి పొందకున్నా సరే కానీ ముక్తి గురించి తెలుసుకోవాలి ఓషో గారు చెప్తారు. ఎందుకంటే 30-40 సంవత్సరాలు 50 సంవత్సరాల తర్వాత మనిషి ఎన్లైట్ అయ్యింది అనుకోండి, అప్పుడు జ్ఞానం వచ్చింది అనుకోండి, సమాజంలో ఉన్నటువంటి వ్యతిరేకతను తట్టుకోవడానికి మానసికంగా శారీరకంగా సిద్ధంగా ఉండడు. వావ్, ఇది ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం. 30 సంవత్సరాల లోపే శారీరకంగా గురించి తెలుసుకోవాలి. నువ్వు ముక్తిని సాధించకుండా పర్లేదు, ముక్తి గురించి. అందుకనే 20-25 సంవత్సరాలకు బ్రహ్మచారిగా ఉంచుతారు. ఎందుకు సార్? అందుకే కారణం అదే. ఓకే, వట్టిగా బ్రహ్మచారులు ఉంచుతారు కానీ ఈ జ్ఞానం లేదు కదా. అందరు ఏం చేస్తారు అంటే ఇంకా టైం ఉంది కదా, 40 ఏళ్ళ 30-50 ఏళ్ళ తర్వాత అప్పుడు సాధన కొనసాగిస్తుంటారు. ఒకవేళ అప్పుడు జ్ఞానం కలిగిన ఆ సమాజంలో ఉన్న వ్యతిరేకత తట్టుకోలేకపోతాడు మనిషి. ఇది అల్టిమేట్ సార్, ఇదే పెట్టేద్దాం మనం. మానసికంగా శారీరకంగా తట్టుకోలేకపోతాడు మనిషి. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే 30 సంవత్సరాలు లేదా 30-35 లోపే మనిషి ఎన్లైటన్ కావాల్సిందే. వాహ్, తర్వాత నీ ఎన్లైట్మెంట్ తర్వాత నీకు స్వేచ్ఛనే ఉంటుంది సార్. సూపర్. ఇతని ఆధ్యాత్మిక బోధన అంతా ఫ్రీడమ్ ఈజ్ విజ్డమ్, ఫ్రీడమ్ ఈజ్ విజ్డమ్ అనే దానికి వెళ్ళిపోతుంది. ఇతని యొక్క బోధన అంతా దీని బేసే ఉంటుంది. సూపర్, అల్టిమేట్ సార్, అల్టిమేట్. ఎంత అద్భుతమైన జ్ఞానం అంటే ఇది ఆ లాస్ట్ పాయింట్ అయితే అల్టిమేట్గా ఉంది. 30 సంవత్సరాల లోపు ఎన్లైటన్ అవ్వడం లేదా అది మ్యాండేటరీ, దాని గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. మ్యాండేటరీ సార్. వండర్ఫుల్ సార్. లేకపోతే తర్వాత ప్రాబ్లమ్స్ వస్తాయి, తట్టుకోలేము ఆ వ్యతిరేకత. అందుకే చాలా మంది, అందుకనే కొంతమంది బయటకు రాలేని పరిస్థితి ఉంటుంది సార్. జ్ఞానం మంది బయట రాలేక తిరగలేక ఆ సమాజంలో వ్యతిరేక తట్టుకోలేకపోతుంటారు. మానసికంగా శారీరకంగా వాళ్ళు ఒక ప్రాబ్లంలో ఉండి. వండర్ఫుల్, వండర్ఫుల్, అల్టిమేట్ సార్. చాలా అసలు ఓషో విజ్డమ్ ఎంత మధురం అంటే పత్రి సార్ నుంచి విన్నాం, తర్వాత మీరు చెప్తూ ఉంటే కూడా అంతటి అద్భుతం ఉన్నది సార్. థ్యాంక్ యూ సో మచ్. Thanks a lot, sir. I feel delighted. సో మిత్రులారా, విన్నాం కదా ఓషో విజ్డమ్ ఎంత మధురం. ఆ మహానుభావుడి గురించి తెలుసుకుంటూ ఉంటే ఎన్ని అద్భుతమైన విషయాలు. ఈ 10 ఆజ్ఞల్లో 3వది, 5వది, 10వది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ వీడియోని మళ్ళీ చూద్దాం, అందరికీ పంపిద్దాం. ముఖ్యంగా ఈరోజు అల్టిమేట్ థింగ్, 30 సంవత్సరాల లోపే ముక్తి గురించి తెలుసుకున్నప్పుడు సమాజంలో ఉన్న వ్యతిరేకతను తట్టుకోగలుగుతాం. కాబట్టి మిత్రులారా, పత్రిజీ అందుకే చెప్పారు చిన్నప్పటి నుంచే ధ్యానం. కాబట్టి ఈ 30 సంవత్సరాల లోపు యువత మీ దగ్గర ఉంటే ధ్యాన మహాయాగానికి తీసుకొని రండి. వారి కోసం అవేకనింగ్ ఇన్నర్ పొటెన్షియల్ పేరుతో ఇప్పుడు ఏవైతే విషయాలు చెప్పుకున్నామో అవన్నీ మీకు వర్క్షాప్ ద్వారా అందించబడతాయి. ఇదంతా ధ్యాన మహాయాగంలో జరగబోతుంది మిత్రులారా. డిసెంబర్ 21 నుంచి 31 వరకు పత్రిజీ శక్తి స్థల్ దగ్గర కైలాసపురి కడతాల్లో జరగబోతుంది. అందరూ రావాల్సిందిగా వేడుకుంటూ ఇలాంటి అద్భుతమైన జ్ఞానం ఎన్నో పంచుకుందాం అక్కడ. అందరికీ ఇదే ఆహ్వానం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.